ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ ఈ సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. నా పేరు ప్రిన్స్ జాకబ్, సెయింట్ ప్రిన్స్ జాకబ్. పాత పేరు మంగళంపల్లి సుబ్బారావు జాకబ్. నేను చాలా భయంకరమైన స్థితిలో జీవించేవాడిని. ఉన్నత కులమైన బ్రాహ్మణ కులంలో పుట్టి సమస్త దేవతలను ఆరాధిస్తూ యేసు ప్రభుని తిట్టి దూషించేవాడు. ఎంతగానో ద్వేషించేవాడిని క్రైస్తవులని. అయితే నేను సెంట్రల్ సర్వీసులోకి వచ్చిన తర్వాత తాగుడు అలవాటు పెడితే, ఆ భయంకరమైన త్రాగుడికి నేను దాసుడిని అయిపోతే ఈ గుండె చెడిపోయింది, ఊపిరితిత్తులు కన్నాలు పడిపోయాయి. అనేక మంది డాక్టర్లను ఆశ్రయించాను, కానీ వారు మేమేమీ చెయ్యలేం బాబు, దేవుడికే ప్రార్థన చేసుకో అన్నారు. ఒక క్రైస్తవ సోదరుడు వచ్చి, యేసు ప్రభుని నమ్ముకోవయ్యా, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు అంటే అతని ముఖం మీద ఉమ్మేశాను తు అని. అతను ఏమనలేదు, నా కోసం ప్రార్థన చేశాడు. 1979 సంవత్సరం ఫిబ్రవరి నెల 8వ తారీఖు రాత్రి 11 గంటలకి నా గుండె ఆగిపోతుంటే నేను ఏడుస్తున్నాను. నన్ను బాగు చేసే దేవుడు ఎవరైనా ఉన్నాడా? ఎవరూ మాట్లాడలేదు. నా మంచం మీద కూర్చుని ఏడుస్తూ ఉంటే నా ముందు ఒక ఆయన ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ఉన్నాడు నమ్ముతున్నావా అని ఆయన నన్ను ప్రశ్న వేశాడు. ఈ ప్రశ్న విని నేను అదిరిపోయాను. ఎవరో నాతో మాట్లాడుతున్నారు, ఎవరా అని చెప్పి నేను అడిగాను, అయ్యా మీరెవరో మాట్లాడుతున్నారు, దేవుడు ఉన్నాడు నమ్ముతున్నావా అంటున్నారు. దేవుడు ఉన్నాడనే నమ్ముతున్నాను, కానీ నాతో వచ్చి మాట్లాడుతున్న మీరు దేవుడైతే మీ పేరెవరు అని అడిగాను. ఆయన అంటున్నాడు, నేను యేసుని వచ్చాను నమ్ముతున్నావా? దేవునికి స్తోత్రం. ఈ పేరు వినగానే నాకు ఒక్కసారి వణుకొచ్చింది, భయం వేసింది. ఎందుకంటే యేసు ప్రభుని తిట్టేవాడిని, ఉమ్ములేసేవాడిని కాబట్టి ఈయన నన్ను చంపడానికే వచ్చి ఉంటాడు అని ఏడుస్తుంటే ప్రభువు నా ముందు ప్రత్యక్షమయ్యారండి. నా కన్నీరు తుడిచాడు, నా కుమారుడా అని పిలిచాడు. నా నెత్తి మీద చెయ్యి వేస్తే పరిశుద్ధాత్మాభిషేకం చేత నా తలంతా అభిషేకించబడింది. అదే శక్తి నా గుండెలోకి వస్తే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను. అద్భుతమైన బలము, శక్తి, సంతోషం కలుగుతుంటే యేసు ప్రభు వైపు అలాగనే చూస్తున్నాను. ప్రభు నాతో అన్న మొట్టమొదటి మాట, నా కుమారుడా అని పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే నేను దేవునికి కుమారుడని అని దేవుడే చెప్పాడు అన్నమాట. రెండవ మాట మాట్లాడాడు, నీ పాపములు క్షమించబడినవి, పాప క్షమాపణ వాగ్దానం. మూడవ వాగ్దానం ఇచ్చాడు, నీవు రక్షించబడితివి, రక్షణ వాగ్దానం. నాలుగవ వాగ్దానం ఇచ్చాడు, మనమందరము త్వరలో కలియబోతున్నాం. యేసు ప్రభు వారి రెండవ రాకడ అతి సమీపముగా ఉందని, ఆ రాకడలో ఆయన నన్ను తీసుకుపోతాను, పెండ్లి కుమార్తెగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానని చెప్పి ప్రభు 4 వాగ్దానాలు ఇచ్చి తిరిగి వెళ్ళిపోయారు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒళ్ళంతా అభిషేకించబడింది, గొప్ప శక్తితో బలంతో నింపబడి ఏం జరిగిందని చూస్తుంటే దేవదూతలు వచ్చారు నా గదిలోకి. నేను అడిగాను, మీరెవరు అని అడిగాను. మేము దేవదూతలము, పరలోకం నుంచి వచ్చాము. ఎందుకు వచ్చారు అని అడిగాను. మరి యేసు ప్రభు అంటే ఎవరో నీకు తెలియదు కదా, ఆ యేసు ప్రభుని గురించి చెప్పమని దేవుడు మమ్మల్ని నీ దగ్గరకు పంపాడు అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. వారు నా ముందు నిల్చుని బైబిల్ సొసైటీ వారు ప్రింట్ చేసిన యేసు ఓ మంచి బోధకుడు అనే పుస్తకంలో రాయబడిన యేసు ప్రభు వారి చరిత్రని నాకు 1 గంట సేపు చెప్పి, చక్కని పరలోకపు సంగీతముతో పాటలు పాడుతూ నాతో చెప్పిన మాట, సృష్టిని చేసిన దేవుడు ఒక్కడే, ఆయన పేరు యెహోవా. మరి యేసు ప్రభు ఎవరు అని అడిగాను. యేసు ప్రభు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. ఆయనే రాజులకి రాజు, ప్రభువులకి ప్రభువు, సమస్తమునకు ఆధారభూతుడు. మరి గుండె చెడిపోయింది ప్రభు అని నువ్వు అడిగావు కదా. పరలోకములో దేవుని సింహాసనం మీద కూర్చోవలసిన ప్రభువు తన సింహాసనాన్ని విడిచిపెట్టి నీ గదిలోకి వచ్చి నీ ముందు నిలబడి నా కుమారుడా అని అభిషేకం చేసి నిన్ను స్వస్థపరిచాడు, తన కుమారుడిగా చేసుకున్నాడు. కాబట్టి నీవు దేవుని కుమారుడివి. ఈ సువార్త అనేక ప్రాంతాలలో ప్రకటించు.
దేవుడి కొరకు నమ్మకస్తులుగా జీవించు అని ఇంకా ఎన్నో సంగతులు చెప్పి దేవదూతలు వెళ్ళిపోయారు. ప్రియమైన వాళ్ళారా, అద్భుతమైన మార్పు నా శరీరంలో జరిగింది. చక్కని శక్తి వచ్చింది. గడిచిన 42 సంవత్సరాల నుంచి నేను యేసు ప్రభు సజీవుడైన లోకరక్షకుడని అనేక ప్రాంతాలలో ప్రకటిస్తూ ఈ రోజున మరి శ్యాంబాబు సోదరుడి యొక్క సహకారంతో మీ ముందు నిలబడ్డాను. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి ఈలాగున అనేక ప్రాంతాల్లో ఇంకా యేసు సజీవుడైన దేవుడని చెప్పడానికి దేవుడు నాకు శక్తి ఇవ్వాలని ప్రార్థన చెయ్యండి. చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. శ్యాంబాబుని దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కాలములు సమయములు మీ చేతుల్లో ఉంచుకున్న దేవాది దేవుడా, ఈ సాయంకాల సమయంలో మరి శ్యాంబాబు సహోదరుడి యొక్క మరి సహకారాన్ని బట్టి నేను మీ ముందు నిలబడి మీరు సజీవుడైన దేవుడని ఏదైతే నా జీవితంలో చేశారో దాన్నే అనేకుల ముందుకు తేవడానికి సోదరుడు చేసిన కార్యాన్ని బట్టి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అద్భుతాలు చేసే దేవుడు మమ్మల్ని ఎత్తి పట్టుకోండి, ముందుకు నడిపించండి. శ్యాంబాబు కుటుంబాన్ని, సంఘాన్ని, సమస్తాన్ని దీవించి ఆశీర్వదించి ఇంతకన్నా వచ్చే రోజుల్లో అత్యధికముగా అడుగు వాటికన్నా ఊహించే వాటికన్నా మరీ ఎక్కువగా చేయుటకు శక్తికి మాకు అనుగ్రహించి నడిపించమని మా కొరకు త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను. నా పేరు మంగళంపల్లి సుబ్బారావు జాకబ్, బిషప్, లండన్ మిషన్ చర్చ్, చిట్టివలస. ఫోన్ నంబర్ 9440120194. గాడ్ బ్లెస్ యూ.